అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ప్రజారంజకమైన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రూపొందించారని, ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని హామీ అమలు పొందుకోవాలని వైసీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, సీనియర్ నాయకులు రావు చిన్నారావు పిలుపునిచ్చారు. యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంతకుముందు వైసీపీ మేనిఫెస్టోను ఆవిష్కరించి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆనాల సుదర్శన్, గుబ్బల తులసి కుమార్, రావు చిన్నారావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో వెంగళి సుబ్బారావు, ఉమ్మిడి జాన్, నక్కా మణికంఠ, పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టో వల్ల పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారి మెజార్టీ పెరిగే దిశగా ఉందని తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికల్లో విజయం గెలుపని ఖాయమని పిఠాపురం ప్రజలు తీర్పిచ్చారు. ఎన్ని జబర్దస్తుల టీంలు వచ్చినా, ఎంతమంది సినీ తారలు వచ్చినా గీతమ్మ గెలుపు ఎవరో ఆపలేరని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చలమలశెట్టి సునీల్ గారు విజయం పూర్తిగా ఖాయమైందని తెలియజేసుకుంటూ, ఇటువంటి మేనిఫెస్టోని పేదలకు అండగా, పేదలకు జీవితాల్లో వెలుగు నింపిన విధంగా, వాళ్ళకి చేయూత ఇచ్చే విధంగా రూపుదిద్దిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కొత్తపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమారు 34 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రపంచం రికార్డు ఇది. ఆ ఇళ్ల స్థలాలు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు విలువైన ఇళ్ల స్థలాలు పొందడం జరిగింది. అదేవిధంగా ముందు తయారైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం కూడా 1,80,000 ప్రభుత్వ గ్రాంట్తో ఇల్లు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని మంచి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ మన సోదరుని పిఠాపురం శాసనసభ్యురాలిగా ఎన్నుకుని, అదేవిధంగా సోదరుడు సునీల్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోపై అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందనను మీ ద్వారా పంచుకోవాలని మేము వచ్చాం. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి గారు విద్యా, వైద్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచి ఈరోజు మేనిఫెస్టోలో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో పేద వర్గాలకి, బడుగు, బలహీన వర్గాలకి, అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుకు ఈ మేనిఫెస్టో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారి గెలుపుకు, అలాగే ఈ యొక్క పార్లమెంట్లో చలమలశెట్టి సునీల్ గారి గెలుపుకు ఈ యొక్క మేనిఫెస్టో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.